దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్యం బైబిల్ గ్రంథంలో చదువుకున్నాము. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారు వాక్యంలో చెప్తున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు అడిగిన వాటిని పొంది ఉన్నారని నమ్ముడి అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. కనుక మన జీవితంలో మనం దేవుని సన్నిధిలో దేని గురించైనా ప్రార్థన చేసినప్పుడు మనం అది పొంది ఉన్నామని విశ్వసించినట్లయితే మన జీవితంలో మనం గొప్ప కార్యాలు చూస్తాము. ప్రార్థన చేసిన తర్వాత కూడా మన జీవితంలో అపనమ్మకము రాకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే దేవుడే స్వయంగా ఈ మాట మాట్లాడుతున్నారు, మీరు అడిగినది పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు మీరు దేవుని కార్యాలు చూస్తారు. కనుక ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తాము. మన జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దేవుని సన్నిధిలో మొరపెడదాము.